బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. విజయవాడలో మోస్తరు వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. సాధారణ జనజీవితానికి అంతరాయం ఏర్పడింది. పగలంతా ఎండలతో మండిపోయిన వాతావరణం సాయంత్రం కాస్త చల్లబడింది. చిరుజల్లులు ప్రజల్లో ఆహ్లాదాన్ని నింపాయి. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందిగాంలో పిడుగుపడి 26 గొర్రెలు 6 మేకలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అధికారులు శవ పంచనామా నిర్వహించారు. జీవాల మృతిపై పరిహారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసానిచ్చారు.